నెల్లూరు జిల్లా వరికుంటపాడు నేషనల్ హైవేపై ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారి వద్దకు భారీగా తరలివచ్చిన మైనింగ్ బాధిత జేఏసీ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి వారు నిరసన తెలియజేశారు. మైనింగ్ వద్దు, గ్రామం వద్దు అంటూ తీవ్రంగా నినాదాలు చేశారు. గ్రామస్తుల ధర్నాతో వాహనాలన్నీ కూడా భారీగా నిలిచిపోయాయి. పోలీసులు దీంతో రంగప్రవేశం చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కూడా స్వల్ప వాగ్వాదం జరిగింది. మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు. ఈ పూర్తి ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. సురేంద్ర, గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు వారు జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు? సుమతి, వరికుంటపాడు జంగంరెడ్డిపల్లి వద్ద ఓ వ్యక్తి మైనింగ్ చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఆ యొక్క మైనింగ్ ని జరిపేందుకు లేదని, ఈ యొక్క మైనింగ్ కు ఇచ్చినట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులకి వ్యతిరేకంగా కూడా ఈ యొక్క ఆందోళన నిరసన జ్వాలలతో హోరెత్తిస్తూ ఇటు నినాదాలు చేస్తున్నారు. ఈ యొక్క వరికుంటపాడు జాతీయ రహదారి పైన బైఠాయించి నేలపైన పడుకొని ఆందోళన తెలుపుతా ఉన్నారు ఆ యొక్క గ్రామస్తులు. అదేవిధంగా జాతీయ రహదారి వద్దకు భారీగా తరలి వచ్చినటువంటి మైనింగ్ బాధిత జేఏసీ గ్రామస్తులతో కూడా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఈ యొక్క జంగంరెడ్డిపల్లి వద్ద మైనింగ్ వ్యవహారాన్ని కూడా అంతా ఆపేయాలని, ఆ యొక్క మైనింగ్ కి కూడా పర్మిషన్ ఇవ్వడం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ యొక్క పర్మిషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ యొక్క గ్రామం ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ఈ యొక్క జాతీయ రహదారి పైన బైఠాయించి రాస్తారోకో చేస్తూ మానవహారం కూడా చేయడం జరిగింది. అయితే దీంతో భారీగా నిలిచిపోయాయి అక్కడ వాహనాలు. అక్కడ జాతీయ రహదారి కావడంతో అక్కడంతా కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడికి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఆ యొక్క మైనింగ్ కు సంబంధించినటువంటి అనుమతులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి అందరిని కూడా. సురేంద్ర, ప్రస్తుతం మరి గ్రామస్తులందరూ కూడా శాంతించారా? పోలీసులు ఏమైనా నచ్చ చెప్పారా, లేకపోతే ఇంకా ఆందోళన కొనసాగుతోందా? పోలీసులు గ్రామస్తుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొని ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇక్కడ అనుమతులకు సంబంధించి ఇప్పటికే మంత్రి రామనారాయణ రెడ్డికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా వినతి పత్రం గతంలో ఇచ్చున్నారు. అయితే ఈ యొక్క అక్కడ ఆ గ్రామంలో దాదాపుగా 500 కుటుంబాలు జీవనాధారం కోల్పోయే విధంగా ఈ యొక్క ఊరు విడిచిపెట్టే వెళ్లే పరిస్థితి నెలకొంటుందంటూ ఆవేదన చేస్తూ ఆ యొక్క రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. అయితే పోలీసులు యొక్క వచ్చి ఆ యొక్క ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఇంకా కూడా కొంతమంది ఆ యొక్క మైనింగ్ కి వ్యతిరేకంగా కూడా ఆందోళన అయితే చేస్తున్నారని తెలుస్తా ఉంది. అయితే హైవే మీద చేసినటువంటి రాస్తారోకో ప్రస్తుతానికి సద్దుమన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క గ్రామస్తులు కూడా ఇటు కలెక్టర్ ని, అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయంలో కూడా గతంలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ యొక్క మైనింగ్ వద్దు, మా గ్రామమే ముద్దు అంటూ ప్రతిరోజు, ఈ ఒక్క రోజే కాదు గత కొద్ది రోజులుగా కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అక్కడ నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. ఈ యొక్క వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని భాస్కరపురం రెవెన్యూ సర్వే నెంబర్ 1 వరికుంటపాడు సర్వే నెంబర్ 233లో మైనింగ్ కోసం కర్నూలు జిల్లాకు చెందినటువంటి పోచా వెంకటరెడ్డి యొక్క మైనింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పటికీ ప్రజలు కూడా ఎవరు కూడా అక్కడ సహకరించకపోయేసరికి అయితే ఈ యొక్క ఎట్టి పరిస్థితుల్లో ఆ మైనింగ్ అనుమతులు రద్దు చేసేంత వరకు ఈ యొక్క నిరసన ప్రతిరోజు ఏదో రకంగా తెలుపుతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.